చట్టం ముందు అందరు సమానం అంటారు. కానీ నిజంగా అందరు సమానమా? ఒక కామన్ పర్సన్ తప్పు చేస్తే వెంటనే అరెస్ట్. కానీ పొలిటికల్ లీడర్స్, బిజినెస్ టైకన్స్ ఇయర్స్ తడబడి కోర్టులో కేసెస్ పెండింగ్‌గా ఉంటాయి. ఎందుకు? జస్టిస్ బ్లైండ్ అంటారు. కానీ జస్టిస్ స్లో అయితే అది జస్టిసా? ఈ వీడియోలో మనం ఒక రియల్ ప్యాటర్న్‌ని అనలైజ్ చేద్దాం. ఎలా పవర్ఫుల్ పీపుల్ లీగల్‌గా తప్పు చేయకుండా సిస్టమ్ లూప్‌హోల్స్‌ని యూజ్ చేసి కేస్‌ని డిలే చేస్తారో స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారం కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు ఎవరు క్రిమినల్ కాదు. అంటే ఎవరి మీదైనా కేసు ఉండటం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళు క్రిమినల్ అవ్వరు. జడ్జి ఎవిడెన్స్ చూసి ఫైనల్ గా ఈ వ్యక్తి తప్పు చేశాడు అని డిక్లేర్ చేసినప్పుడే లీగల్ గా క్రిమినల్ అవుతారు. అప్పటి వరకు వాళ్ళని ఇన్నోసెంట్ గా ట్రీట్ చేస్తారు. ఇది మన కంట్రీలో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ లో సేమ్ ప్రిన్సిపల్ ఉంది. రియల్ గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇమాజిన్ ఒక పొలిటీషియన్ మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, కానీ తను ఎమ్మెల్యే అవుతాడు, సీఎం అవుతాడు, ఈవెన్ పిఎం కూడా అవ్వచ్చు. ఎలా పాసిబుల్? కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మల్టిపుల్ మోషన్స్ ని ఫైల్ చేయడం. మోషన్ అంటే ఏంటి? వెరీ సింపుల్ గా చెప్పాలంటే ట్రయల్ స్టార్ట్ అయ్యాక లాయర్ జడ్జిని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు. దాన్ని మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లాయర్ ఇలా చెప్పొచ్చు: పోలీస్ ఎవిడెన్స్ ఇల్లీగల్ గా కలెక్ట్ చేశారు, విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఇలా ఒక మోషన్ ని ఫైల్ చేస్తే అప్పుడు జడ్జి ట్రయల్ ని ఇమ్మీడియట్ గా కంటిన్యూ చేయడు. ఫస్ట్ జడ్జి ఏం చేస్తాడంటే ఎవిడెన్స్ కరెక్ట్ గా కలెక్ట్ చేశారా లేదా అని క్రాస్ చెక్ చేస్తాడు. పోలీస్ రూల్స్ ఫాలో చేశారా లేదా వెరిఫై చేస్తాడు. విట్నెస్ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తాడు. ఇవి అన్ని సపరేట్ హీరింగ్స్ లో జరుగుతాయి. అండ్ ప్రతి హీరింగ్ కి కొంత టైం పడుతుంది. కొన్నిసార్లు వారాలు పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు, లేదా ఇయర్స్ కూడా పట్టొచ్చు. రిజల్ట్ వచ్చేసి డిలే. స్ట్రాటజీ నెంబర్ 2: అపీలింగ్ ఎవ్రీ స్మాల్ ఆర్డర్. ఒకవేళ లోయర్ కోర్టులో డిసిషన్ ఫేవర్ గా రాకపోతే హైకోర్టుకి అపీల్ వేస్తారు. హైకోర్టులో జడ్జిమెంట్ కూడా ఫేవర్ గా రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఒకవేళ ట్రయల్ స్టార్ట్ డేట్ అనౌన్స్ చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ ఫైల్ చేస్తారు. రీజన్స్ మాక్సిమం ఇలా ఉంటాయి: జడ్జి బయాస్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు, సెక్యూరిటీ థ్రెట్ ఉంది, ప్రతి లెవెల్లో కోర్ట్ డాక్యుమెంట్స్ చదవాలి, ఆర్గ్యుమెంట్స్ వినాలి, ఆర్డర్స్ పాస్ చేయాలి. ఇది అంతా జరగడానికి మంత్స్ పట్టొచ్చు, లేదా ఇయర్స్ పట్టొచ్చు. రిజల్ట్ మళ్ళీ డిలే. స్ట్రాటజీ నెంబర్ 3: ఎలక్షన్స్. ఎలక్షన్ సీజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు లాయర్స్ ఇలా చెప్తారు: మా క్లయింట్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్నాడు, పబ్లిక్ డ్యూటీలో పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పి కోర్ట్ ని రిక్వెస్ట్ చేస్తారు హైరింగ్ ని నెక్స్ట్ డే కి పెట్టండి అని. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ టైమ్స్ చెప్పింది ఎలక్షన్ రీజన్ తో అన్నెసెసరీ డిలే చేయకూడదని. బట్ కాకపోతే హై ప్రొఫైల్ అక్యూజ్ ని కోర్ట్ కి ప్రొడ్యూస్ చేయడానికి హెవీ పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఎలక్షన్ టైంలో పోలీసులు అందరూ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. సో ప్రాక్టికల్ గా డిఫికల్టీ అవుతుంది. అందువల్ల కొన్ని కోర్ట్స్ పోస్ట్ పోన్ చేస్తాయి ట్రయల్స్ ని. లీగల్ గా ఇది కరెక్టే, కానీ రిజల్ట్ మళ్ళీ డిలే అవుతుంది. స్ట్రాటజీ నెంబర్ 4: పవర్ పొజిషన్ అడ్వాంటేజ్. ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ ఎలక్షన్ లో గెలిచి మినిస్టర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అఫీషియల్ డ్యూటీస్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఫారెన్ ట్రిప్స్, మీటింగ్స్ ఉంటాయి. సో కోర్ట్ డేట్స్ ని మేనేజ్ చేయడం స్లో అవ్వచ్చు. కేస్ ఆటోమేటిక్ గా స్లో అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్: ఒకవేళ కేస్ సెన్సిటివ్ మ్యాటర్ కి సంబంధించి ఉంటే, ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ, మిలిటరీ సీక్రెట్స్, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, అప్పుడు ఎవిడెన్స్ ని పబ్లిక్ గా డిస్కస్ చేయడం కంట్రీ సేఫ్టీకి రిస్క్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో కోర్ట్ పబ్లిక్ హీరింగ్ కాకుండా క్లోజ్డ్ రూమ్ లో హీరింగ్ కండక్ట్ చేస్తుంది. అవుట్ సైడ్ పబ్లిక్ అండ్ మీడియాని కూడా అలౌ చేయరు. కొన్నిసార్లు గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. రిజల్ట్ అగైన్ డిలే. స్ట్రాటజీ నెంబర్ 5: బెస్ట్ లాయర్స్ మనీ క్యాన్ బై. పవర్ఫుల్ పీపుల్ కి టాప్ లాయర్స్, కేసుని డిలే చేయడంలో ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్, స్ట్రాంగ్ లీగల్ రీసెర్చ్ టీమ్స్ ఉంటారు. వాళ్ళు కేసుని సర్ఫేస్ లెవెల్లో కాకుండా కంప్లీట్ గా అనలైజ్ చేస్తారు. లాలో ఉన్న ప్రతి స్మాల్ టెక్నికల్ పాయింట్ ని యూజ్ చేస్తారు. లీగల్ గా తప్పు చేయరు, కానీ ప్రాసెస్ ని మాక్సిమం డిలే చేస్తారు. సో ఫైనల్ గా పవర్ఫుల్ పీపుల్ కేసెస్ ని డిలే చేయడానికి యూజ్ చేసే టాప్ 5 కామన్ స్ట్రాటజీస్. ఇక్కడ డీపర్ క్వశ్చన్ ఏంటంటే, స్ట్రాటజీస్ వర్క్ అవటం ఎందుకు పాసిబుల్ అవుతుంది? ఆన్సర్ సింపుల్: లీగల్ సిస్టమ్ డిజైన్ ఎలా ఉందంటే రాంగ్ పర్సన్ ని పనిష్ చేయకూడదు, ఎవిడెన్స్ క్లియర్ గా ప్రూవ్ అవ్వాలి, అపీల్ చేయడానికి రైట్స్ ఇవ్వాలి. ఈ ప్రిన్సిపల్స్ అన్ని కరెక్టే, ఇవి సేఫ్ డెమోక్రసీకి ఇంపార్టెంట్. కానీ ఇవి రిపీటెడ్గా యూస్ చేస్తే కేస్ 10 to 15 ఇయర్స్ స్ట్రెచ్ అవుతుంది. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కొత్త ఆఫీసర్ వస్తారు, వాళ్ళు మళ్ళీ కేసుని బిగినింగ్ నుంచి డీటెయిల్గా స్టడీ చేయాల్సి వస్తుంది. అక్కడ కంటిన్యూటీ బ్రేక్ అవుతుంది. ఆటోమేటిక్గా కేసు అనేది స్లో అవుతుంది. ఇంకా టైం గ్యాప్ వల్ల డాక్యుమెంట్స్ మిస్ అవ్వచ్చు, విట్నెస్ మెమొరీ వీక్ అవ్వచ్చు. డిలే అయ్యే కొద్దీ కేస్ స్టోరీ కూడా మారిపోతుంది. సీరియస్ క్రైమ్ ఎలిగేషన్గా స్టార్ట్ అయిన కేసు కొన్ని ఇయర్స్ తర్వాత ఓల్డ్ పొలిటికల్ ఇష్యూ లాగా కనిపిస్తుంది.
ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత పెండింగ్ మ్యాటర్ లాగా మారిపోతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డిలే చేయటమే ఒక స్ట్రాటజీగా మారిపోయింది. ఒకవేళ 15 ఇయర్స్ తర్వాత జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, అప్పటికి పొలిటికల్ కెరియర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉండొచ్చు. పవర్, పొజిషన్, ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఎంజాయ్ చేసి ఉండొచ్చు. పబ్లిక్ అటెన్షన్ కూడా తగ్గిపోయి ఉండొచ్చు. లీగల్‌గా చూస్తే జస్టిస్ జరిగింది. కానీ ప్రాక్టికల్‌గా ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది ఒక బిగ్ క్వెషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఈ సిస్టమ్‌లో డిలే ప్రాబ్లమ్స్‌ని ఎలా రిడ్యూస్ చేయొచ్చు? కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ టైమ్‌లైన్ ఫర్ పొలిటికల్ క్రిమినల్ కేసెస్. పొలిటీషియన్స్ మీద ఉన్న క్రిమినల్ కేసెస్‌కి క్లియర్ టైమ్ లిమిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 ఇయర్స్‌లో ట్రయల్స్ కంప్లీట్ చేయాలి అని ఒక రూల్ సెట్ చేయొచ్చు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గురించి సజెస్ట్ చేసింది. కానీ ఇంప్లిమెంటేషన్‌లోకి స్ట్రిక్ట్‌గా రావాలి. నెక్స్ట్, అన్‌లిమిటెడ్ పోస్ట్‌పోన్స్‌ని ఎలో చేయకూడదు. మాక్సిమం లిమిట్ సెట్ చేయాలి. సేమ్ రీజన్ రిపీట్ అయితే రిజెక్ట్ చేయాలి. స్ట్రిక్ట్ షెడ్యూలింగ్ ఉంటే అన్నెసెసరీ డిలే రిడ్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్, డెడికేటెడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఎంపీస్, ఎమ్మెల్యేస్ కోసం సపరేట్ కోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, కానీ నేషనల్ వైడ్గా కన్సిస్టెంట్ ఇంప్లిమెంటేషన్ కావాలి. స్పెషల్ కోర్ట్స్ ఉంటే పొలిటికల్ కేసెస్కి సపరేట్ ఫోకస్ దొరుకుతుంది. దీనివల్ల అన్నెసెసరీ డిలే రిడ్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్, ఫోర్త్ వన్, డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రతి కేస్ పబ్లిక్గా ట్రాక్ చేయగలిగే సిస్టమ్ ఉండాలి. ఒక ఆన్లైన్ డాష్బోర్డ్లో కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేశారు, డిలేకి రీజన్ ఏంటి, ఇవి క్లియర్గా విజిబుల్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా ఉంటే అన్నెసెసరీగా డిలే చేయడం కష్టమవుతుంది. అండ్ లాస్ట్ వన్, ఈక్వల్ లీగల్ సపోర్ట్. రిచ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ లాయర్స్ ఉంటారు. కొన్ని ఇయర్స్ వరకు లీగల్ ఫైట్ ఎఫర్టబుల్ చేయగలరు. కానీ పూర్ పీపుల్కి కూడా స్ట్రాంగ్ లీగల్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే కేసుని ప్రాపర్గా డిఫెండ్ చేసుకునే ఛాన్స్ అందరికీ ఈక్వల్గా దొరుకుతుంది. అప్పుడే లీగల్ ప్రాసెస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా, సిస్టమ్ని ఒక రోజులో మార్చలేం, కానీ క్లియర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తే డిలేని రిడ్యూస్ చేయడం పాసిబుల్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.